సో స్పిరిట్ హీరోయిన్ కన్ఫర్మ్ అయిపోయింది అనొచ్చు. టెక్నికలీ లాస్ట్ టైం కూడా కన్ఫర్మ్ అయిపోయింది అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇది మాట్లాడుతున్నారు అనుకోకండి. మృణాల్ ఠాకూర్ వాజ్ సపోజ్ టు బి హీరోయిన్ అని చాలా 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 గట్టిగా న్యూస్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే దీపికా పడుకోన్ ఈస్ గోయింగ్ టు రిప్లేస్ హర్. షీ ఈస్ గోయింగ్ టు బి ప్లేయింగ్ ద హీరోయిన్. అండ్ సినిమా 2 to 3 months షూట్ స్టార్ట్ అవుతుందంట. మనకి భూషణ్ కుమార్ గారే వచ్చి చెప్పారన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దీపికా పడుకొని తీసుకోవాలని ఎట్లా అనిపించింది భయ్య నీకు మృణాల్ ఠాకూర్ని రీప్లేస్ చేసి? నాకు అర్థం కావట్లేదు. మృణాల్ ఠాకూర్ అక్కడ దీపికా పడుకోనికి మృణాల్ ఠాకూర్ కంపారిజన్ ఇట్లా. షీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ మృణాల్ ఠాకూర్. ఇంకా దీపికా పడుకోన్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ షీ హ్యాడ్ వాస్ పీకు కాకుండా వేరే ఏదైనా సినిమా చేయాలంటే మాత్రం పద్మావత్లో ఆమె చాలా వరకు అలంకరించుకుంటా ఉంటది, కళ్ళు పెద్ద చేసి చూస్తూ ఉంటది. కల్కి ఓకే, స్పిరిట్ సీరియస్లీ అంటే సందీప్ రెడ్డి వంగ కాబట్టి పర్ఫార్మెన్స్ లాగుతాడు. అరే బ్రో నాకు అర్థం కావట్లేదు, మృణాల్ ఠాకూర్ ని రీప్లేస్ చేసి దీపికా పడుకొని తీసుకోవడం ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫస్ట్ చాయిస్ దీపికా పడుకొని అంట. కాకపోతే ఆ టైంకి ఆమెకి ఈ వాట్ ఈస్ ఏమంటారంటే స్కెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఆ టైంకి మీరు షూట్ చేసే టైంకి నేను ఉండలేను కాబట్టి నేను సినిమా చేయలేనని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి మృణాల్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళారంట. న్యూస్ ఇది, టోటల్ రూమర్స్ అనుకోండి. తర్వాత ఏమైంది, స్పిరిట్ పోస్ట్పోన్ అయింది కాబట్టి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతానికి ఇప్పుడు కాదు, దీపికా పడుకోన్ ఫ్రీ అయింది కాబట్టి లెట్స్ డూ అంటున్నారు. దీపికా పడుకోన్ ఎందుకురా, మృణాల్ ఠాకూర్ రా, వచ్చే యాక్ట్రెస్ రా. నాకు తెలియదు యాక్చువల్లీ, నువ్వు ఇప్పుడు చెప్తే నిన్న వచ్చింది మామ న్యూస్, చెప్పాడు ఇంటర్వ్యూలో, నిన్న వచ్చింది న్యూస్. అమ్మ బాబోయ్, నీకు ఏమనిపిస్తుంది చెప్పు ఇప్పుడే. నాకొద్దు, అమ్మా ఏం చేసుకోవడానికి రా దీపిక. అయినా వేరే ఎవరు ఉండరా మృణాల్ ఠాకూర్ కి? అరే షీ రియల్లీ డిజర్వ్స్ దట్ రికగ్నిషన్ ఉండాలి. సీతారామం లాంటి గొప్ప సినిమా, ఆయన అన్న ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసిన ఆమెకి ఇంకా స్టిల్ ఆ రేంజ్ రికగ్నిషన్ రాలేదు. కియారా అద్వానీ వీళ్ళందరికీ వస్తుంది. షీ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. ఈమెకి రాకుండా నాకు మస్తు హ్యాపీ అనిపించింది తెలుసా. లైక్ స్పిరిట్ లో మృణాల్ చేస్తుందంటే వాళ్ళ పేరింగ్ చాలా బాగా సెట్ అవుతుంది. ఫెంటాస్టిక్ యాక్టర్. సందీప్ రెడ్డి వంగ చాలా బాగా చేయగలుగుతాడు, పర్ఫార్మెన్స్ చాలా బాగా యూజ్ చేసుకోగలుగుతాడు. ఇన్ని ఉన్నాయి నాకు. నాకైతే మాత్రం నాకైతే చెప్తున్నా, నాకు ఇదొకటి నచ్చట్లేదు. బట్ స్టిల్ ఇప్పుడు రష్మిక మందన్న ఆ టైం వరకు షీఈస్ గ్రేట్ యాక్ట్రెస్ అని మనకి చాలా మంది తెలియదు. బట్ యానిమల్లో ఆమె ఇచ్చిన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో. దీపికా పడుకోనే ఆల్రెడీ షీ ప్రూవ్డ్ షీఈస్ అ గుడ్ యాక్ట్రెస్ డెఫినెట్లీ. బట్ దీనిలో కూడా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందో తెలియదు, ఎందుకంటే చాలా ఇన్వాల్వింగ్ క్యారెక్టర్ సినిమాలో. చెప్పు, మనం ఎంత వద్దనుకున్నా మనకంటే డైరెక్టర్ బాగా తెలుసు కదా ఫస్ట్ థింగ్. తర్వాత అది లైక్ అప్రోచింగ్ దీపిక యాజ్ అ ఫస్ట్ చాయిస్ అంటే ఆమెలో ఏం చూసాడు, అది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నీకు లైక్ నాట్ సర్కాస్టికలీ యాక్చువల్లీ ప్రభాస్ అనేది ఏ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వెళ్తామో త్రూ విత్ ఇమాన్ స్టోరీ దగ్గర, ఇది కూడా అంతే అనుకో. లైక్ వాళ్ళు ఒక సీన్ అనుకోను, వాళ్ళకి ఏదో ఉంటుంది ఒక పర్టికులర్ సీన్లో నాకు ఈ యాక్టర్స్ ఇలాగే ఉండాలి, సో ఇలా ఉండే యాక్టర్స్ నాకు ఇంకెవరు ఉన్నారు, హను రాఘోపూడికి ఏమన్వి ఇక్కడేమో ఈమె లైక్ మేబీ అంటే ఆన్ గుడ్ టర్మ్స్ ఓన్లీ, నాట్ అన్ సర్కాస్టిక్ టర్మ్స్. సో మేబీ అలా చూసుకొని ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆమె అవైలబుల్ లేకపోవడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. బట్ నౌ షీఈస్ బ్యాక్ రైట్, సో అందుకని ఇటు వచ్చి ఉంటారు. బట్ స్టిల్ మ్యాన్ లైక్ ఆన్ ఏ పర్సనల్ నోట్గా నాకైతే లేదు కానీ, బట్ ఐ థింక్ వాట్ దే ఏదైతే అనుకుని ఉంటారో అది మేబీ వాళ్ళకి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు మా డెసిషన్. ఎందుకంటే హీరోయిన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ సందీప్ రెడ్డి వంగస్ ఫిల్మ్. సో వాళ్ళకి కూడా ఒక మంచి ఆర్క్ ఉంటుంది అండ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఐ థింక్ ద పేర్ లుక్స్ గుడ్. ఈవెన్ కల్కిలో కూడా, కల్కిలో మనకు పెద్దగా పేరు బాగాలేదని చెప్పట్లేదు భయ్య, నాకు పర్ఫార్మెన్స్ వైజ్ గా లైక్ మృణాల్ ఠాకూర్ పేరు చాలా బాగుంటుంది ఒకటి అనుకున్నా కానీ షీఈస్ అ గ్రేట్ యాక్ట్రెస్ మ్యాన్, యూ కాంట్ సే నథింగ్. ఇంకేం చెప్పగలుగుతాం. ఈవెన్ జెర్సీ హిందీలో ఆమె చూడు ఒకసారి, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. డెఫినెట్లీ శ్రద్ధా శ్రీనాథ్ వేరే లెవెల్లో ఉంటుంది. లైక్ షీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ ఇన్ దాట్. బట్ షీ ట్రై టు పుల్ ఇట్ ఆఫ్, షీ మే పుల్డ్ ఇట్ ఆఫ్. అట్లా అనిపిస్తుంది షీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. అట్లాంటి ఆమెకి ఏందో అనే ఫీలింగ్ వస్తా ఉంటుంది. ఎంత నీట్ గా అమ్మాయిగా వదిలే వచ్చేసి సారీ. బట్ అంటే ఎవరు అన్నారు మార్కెట్ కూడా ఉండాలి బ్రో అంట భయ్యా. లే యాక్చువల్లీ ఈ సిచువేషన్ లో మార్కెట్ అనేది పెద్ద ప్రాబ్లం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్. ప్రభాస్, సందీప్ రెడ్డి వంక వీళ్ళిద్దరికి వస్తేనే 1000 కోట్లు కన్ఫర్మ్ అని ఇప్పుడే మాట్లాడుకుంటేవి. దీంట్లో నువ్వు మళ్ళీ మార్కెటింగ్ దీపికా పడుకోనంటే కష్టమే.
దాంట్లో ఇబ్బందే లేదు, అసలు రానే రాదు, అసలు దీపిక ఈక్వేషన్ రాదు మార్కెట్. రే భాను నీకు అర్థం కావట్లా, దీపిక బాలీవుడ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని దించగలుగుతుంది. ఇప్పుడు నీకు సందీప్ రెడ్డి వంగ అంటే మండుతుంది, ఆడ ప్రభాస్ అంటే మండుతుంది, దీపిక అంటే మండట్లా. సో వెన్ యూ బ్రింగ్ దీపిక సపోర్ట్ వస్తుంది. అంటే లైక్ దిస్ ఇస్ జస్ట్ సర్కాస్టిక్ చెప్తున్నాను నేను, రియల్ గా కాదు, బట్ స్టిల్. పఠాన్ టైంలో గుర్తులేదా ఏం జరిగిందో, అందరూ మర్చిపోయారు అప్పుడే. ఎప్పుడు పఠాన్ ఓ ఓ ఓ ఓకే, యా నైస్ క్యాచ్ బాబట్. ఐ మీన్ లైక్ షీఈ్ ఇన్ఫ్లుయెన్షియల్ రైట్, లైక్ బాలీవుడ్ లో కొంచెం ఆమె ఇన్ఫ్లుయెన్షియల్ కాబట్టి వుడ్ బి ఎ సేఫ్ బెట్ అనుకున్నా. బట్ యా పఠాన్లో దింపారులే కానీ. ఓ దారుణంగా కానీ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దీని వల్ల ఇప్పుడు టోటల్ స్పిరిట్ ఎక్సైట్మెంట్ లేదు. నేను అంటుంది బాలీవుడ్ ఆడియన్స్ గురించి కాదు, నేను అంటుంది కరెక్టే. ఇండస్ట్రీ టెల్ సంథింగ్ ఫస్ట్ నేను చెప్పని, నేనేమన్నా అంటే ఇప్పుడు దీని వల్ల నాకు స్పిరిట్ మీద ఎక్సైట్మెంట్ తగ్గింది ఆర్ ఎల్స్ చాలా రాంగ్ చాయిస్ తీసుకున్నారు, నేను ఏమీ అనట్లేదు. స్పిరిట్ విల్ స్టిల్ బి మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. దీపిక ఈజ్ అ రియల్లీ గుడ్ యాక్ట్రెస్. నేను మృణాల్ ఠాకూర్ అన్నప్పుడు ఉండే అంత ఎక్సైట్మెంట్, షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, నాకు వెల్ డిజర్వ్డ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ చెప్తాను అంతే. దీనివల్ల ఏమైనా మారుతుందంటే, సందీప్ రెడ్డి వంగ పరిణీతి చోప్రాని ఫస్ట్ యానిమల్ తీసుకుందాం అనుకున్నారు, హీ డింట్ ఫీల్ ఇట్, దెన్ హీ రీప్లేస్ హర్ విత్ రష్మిక మందన. దీనిలో కూడా అలానే జరగొచ్చేమో తెలియదు నాకు. మృణాల్ ఠాకూర్ ఐ థాట్ వెన్ దే సెడ్ ఓకే ఇది జరిగే ఛాన్స్ ఉంది అన్నప్పుడు ఐ వాజ్ రియలీ ఓకే ఫెంటాస్టిక్ చాయిస్ అనుకున్నా. దీపిక పడుకోను వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఏమో నాకైతే మాత్రం ఇప్పటివరకు వచ్చిన ఫిల్మోగ్రఫీలో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ నేను చూడలేదు. సో దీనివల్ల ఇక్కడ చెప్తే సాయినాథ్ గారు ఒక పాయింట్ ఇచ్చారు చూడు, చెప్ ఇట్స్ పోలీస్ స్టోరీ ఇన్ స్పిరిట్, మేబీ హీరోయిన్ ఆల్సో షుడ్ బి పోలీస్, దీపిక విల్ బి నైస్ పోలీస్. అను ఇప్పుడు చెప్పు కంపారిజన్ తీసుకురా, మొన్న వచ్చిన సినిమా కంపారిజన్ తీసుకురా, దీపిక ఇన్ పోలీస్ రా, సింగం అగైన్. మరి అది అసలు నాకు మైండ్ లోనే రాలేదండి, ఇప్పుడు గుర్తు చేసిన త్వరగా కళాఖండాన్ని గుర్తుపెట్టుకుంటాను పెట్లు అనుకున్నారు అనుకోండి. నేను అది తినగా నా చిప్పు తప్పింది దాన్ని సింగం అగైన్. సరే ఆమె సింగం అగైన్ లో అసలు అమ్మో చచ్చిపోయి లుక్ బాగుంటది అని చెప్పేసి మృణాలు తీసేసి దీపికని పెట్టుకున్నాడా. ఐ మీన్ లైక్ వన్ ఆఫ్ ద పాయింట్స్, ఐ మీన్ లైక్ షీ కెన్ పర్ఫార్మ్ రైట్, సో ఇట్స్ ఫైన్. మృణాలు చూసారా మీరు? అర్థం కావట్లేదు మా వాళ్ళు, అట్లా కాదు కానీ బట్ నేను చెప్పినట్టుగానే ఆ చాయిస్ ఫస్ట్ చాయిస్ అదే అనుకుంటారు, అది వేరే జరిగింది. బట్ లెట్స్ సీ సందీప్ రెడ్డి వంగ గారి చాయిస్ మీద నాకు నమ్మకం ఉంది గ్యారంటీగా, ఎందుకంటే హీ చేంజ్డ్ రష్మిక మందన వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ యానిమల్. ఫెంటాస్టిక్. అందరూ జోకులు వేస్తారు, ట్రోల్స్ చేస్తారు, కానీ షీ వాస్ ఫకింగ్ ఫెంటాస్టిక్ ఇన్ దట్ సీన్. నేను చెప్తున్నా, నేను రివ్యూ వచ్చినప్పుడు కూడా చెప్పిన, నేను రణబీర్ కపూర్ కోసం వస్తే రష్మిక మందనకి ఏమౌట్ ఆఫ్ సిలబస్ అన్నట్టుగా వేసిన, దీపిక పడుకున్నట్లు వేయొచ్చు. షీ ప్రూవ్డ్ సమ్ టైమ్స్. అట్లాంటి టైంలో సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ చేతిలో పడ్డప్పుడు డెఫినెట్లీ ఉంటుంది. బట్ మృణాల్ అన్నప్పుడు ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. బెటర్ మ్యాన్ రెట్రలో చింపేసింది, ఏమనుకున్నావు, చింపి ఉతికి ఆరేసి సముద్రం మట్టలో నొక్కేసింది రెట్రో, ఏమనుకున్నావు. సందీప్ రెడ్డి వంగ సినిమాని క్యాన్సిల్ చేస్తాడేమన్నా. బట్ ఇది సిచ్యువేషన్ అంటే లైక్ 2 months స్టార్ట్ అవుతుందంట షూట్. చాలా పెద్ద సినిమా ఇది, నేను ఎక్స్పెక్ట్ చేసిన కూడా చాలా పెద్దగా వెళ్ళిపోయింది. సో చూడాలి, మృణాలు ఉంటే ఐమ్ హ్యాపీ, బట్ లేదు, బట్ స్టిల్ నమ్మకం ఉంది. సందీప్ రెడ్డి వంగ అట్లా ఏదో చేయడు, చాలా టైం తీసుకుంటున్నాడు, చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, కాబట్టి దేనో మార్కెట్ కావాలి, ఎక్కువ బడ్జెట్ తెప్పి అట్లా ఏం లేదు భయ్య. ఇట్స్ సందీప్ రెడ్డి వంగ మూవీ విత్ ప్రభాస్. నో డౌట్ మార్కెటింగ్ ఇస్తాడు, బట్ ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ లో దీపిక తీసుకోవడం అది రీజన్ కాదు. షీజ్ అ గుడ్ యాక్ట్రెస్ అని చెప్పేసి తీసుకున్నారు. సో చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు దీపిక ఇన్స్టెడ్ ఆఫ్ మృణాల్ నిజంగానే కన్ఫర్మ్ అయిందంటే అప్పుడు కన్ఫర్మ్ కాలేదు, బట్ స్ట్రాంగ్ బజ్ ఉంది కాబట్టి మాడుతున్నా, లేకపోతే లైట్ తీసుకున్నట్టు. సో మీ థాట్స్ ఏంటి కామెంట్స్ లో పెట్టండి. స్పిరిట్ ఇంకా 2-3 months స్టార్ట్ అవుతుందంట, అండ్ ఐ రియలీ ఎక్సైటెడ్. దీపిక విల్ బి ద హీరోయిన్. మిగతా చేంజెస్ చేస్తే ముందు చెప్పేసండి. మీ థాట్స్ ఏంటి కామెంట్స్ లో పెట్టండి.